పవన్ కళ్యాణ్ చెప్తే ఎవరికి లాభం? రాజకీయ లాభం ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారు నేను గెలిపించానని ఆయన అనుకుంటున్నారు. నిజానికి 3 పార్టీలు కలిస్తే గెలిచాయి. ఆయన 100% స్ట్రైక్ రేట్ అంటున్నాడు. 100% స్ట్రైక్ రేట్ అంటే 3 కలిసి బండెత్తారు. దాంట్లో ఎవరి బలంతో బండ పైకి లేచిందని ఎవడికి తెలిసిద్ది? ఒక్కొక్కటి రావాలి, ఒక్కొక్కటి లేపాలి, అప్పుడు నీ బలం తెలిసిద్ది. అది జగన్ది స్ట్రైక్ రేట్ అంటే ఎంత? 2019లో 151 సీట్లు కొట్టాడు సింగిల్గా వచ్చి. దాన్ని స్ట్రైక్ రేట్ అంటారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఒక్కటి లేపాడు దాన్ని. పవన్ కళ్యాణ్ వల్లే మేము గెలిచామని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అనలేదు, లోకేష్ గారు అనలేదు, బీజేపీ వాళ్ళు కూడా అనలేదు. జనసేన వాళ్ళు అంటున్నారు మా పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారని. ఇంకోటి మహారాష్ట్రలో గెలిపించారని అన్నారు. అది మరీ దారుణం. కనీసం ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా పిలవలేదు ఆయన్ని. పవన్ కళ్యాణ్ వల్ల గెలిచామని చెప్పి ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా థ్యాంక్స్ చెప్పలేదు ఈయనకి. మహారాష్ట్రలో 200కు పైన నియోజకవర్గాలు ఉంటే ఆయన ప్రచారం చేసింది 4 నియోజకవర్గాలు. ఆ 4 నియోజకవర్గాలు కనీసం నాకు గెలిచిన 4 ఈయనకు ఫోన్ చేశారో లేదో తెలియదు. పోనీ నేషనల్ మీడియా ఛానల్లో ఈయన పేరు కూడా చెప్పాల. ఈ 5-6% ఓట్ షేర్ని పెట్టుకొని రాజకీయంగా మిమ్మల్ని హత్య చేసేది ఎవరు? ఎవరికి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతామని బెదిరించింది ఎవరు? ఎవరో ఆగంతకుడు, బాగా తాగినవాడు, బాగా ఆకతాయిగా ఉంటాడంట. తాగినప్పుడు మిమ్మల్ని తిట్టాలనిపించి ఫోన్ చేసి తిట్టాడు తాగినోడికి. అంతే కదా. రాజకీయాలు ఎవరు అడుగుతారు మీ ప్రాణాన్ని? జనసభలు మరి ఎక్కువగా ఊహించుకోవడమే తప్ప. మోరోవర్ అతను మీకు ఫోన్ చేసి తిట్టాడా? ఆఫీస్కి ఫోన్ చేశాడట. వైసీపీ ఆఫీస్ వచ్చింది, జనసేన ఆఫీస్ది, టీడీపీ ఆఫీస్ నంబర్లు గూగుల్లో ఉంటాయి. ఎవడో తీసుకొని మీకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తాను అన్నాడు అనుకున్నాడు. టెలిఫోన్ ఆపరేటర్ ఎత్తుతాడండి ఆఫీస్కి ఫోన్ చేస్తే. ఆడికి ఫోన్ చేసి నేను పవన్ కళ్యాణ్ చంపుతానంటే ఆడికి అంత సీన్ లేదని, అంత చిన్నోడని, అంత పిల్లోడని అర్థం. ఛానల్లో పవన్ కళ్యాణ్కి ప్రాణహాని, పవన్ కళ్యాణ్ ఎందుకు చంపుతారండి? ఊహించుకోవడమే తప్ప అంతేమి లేదు.